జన్మదిన వేడుకలు రెడ్ క్రాస్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో జరుపుకోవడం తన పూర్వజన్మ సుకృతమని ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడలో గల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకురాలు దుర్గాడు కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులు ఎమ్మెల్సీ కారి పద్మశ్రీకి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కూటమి నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ వృద్ధులతో కలిసి కట్ చేసి సభ్యులకు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న వృద్ధులు అంతా పుట్టినరోజును పాటాను పాడి ఆమెకు అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశారు. అనంతరం మా ఎమ్మెల్సీ కార్య పద్మశ్రీ వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కార్య పద్మశ్రీ మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకను తమ కుటుంబ సభ్యులతో కాకుండా వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య జరుపుకోవడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దుగ్గాడు కుమారిని అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకురాలు ఏటికారు నాగమణి మాట్లాడుతూ ఎమ్మెల్సీ తన పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా వృద్ధుల మధ్య జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ముంజులూరి అనంతలక్ష్మి, కాకర్ల కృష్ణవేణి, వంకా వరలక్ష్మి, పలువురు కూటమి నాయకులు, మహిళలు, వృద్ధాశ్రమం నిర్వాహకులు, వీరభద్రరావు, వృద్ధులు పాల్గొన్నారు. పెద్దల మధ్యన నేను నా పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ నాన్న హైదరాబాద్లో ఉన్నారు. నాకు మీరు అందరూ ఇంతమంది నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నేను మహిళగా ఎన్నో చూసి వచ్చాను. 20 సంవత్సరాల నుంచి నేను మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద అన్నీ కూడా పోరాటం అన్నీ చేసుకొని ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నాను. నేను మీ అందరి సపోర్ట్తో మీరందరూ కూడా కొండంత బలంగా నాకు నిలబడాలని చెప్పి అలాగా నాకు మార్గదర్శకంగా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ మీరందరూ కూడా నాకు ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ ఆనందంతో వచ్చిన కన్నీళ్ళండి నిజంగా చిన్న పెద్దల చేతుల మీద నాకు ఈరోజు బ్లెస్సింగ్స్ నా గురించి పుట్టినరోజు పాట పాడారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా నా కన్న తల్లిదండ్రులు లాంటి వాళ్ళుగానే నేను భావిస్తున్నాను. మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 1వ డివిజన్ దుర్గాడ కుమారి గారి ఆధ్వర్యంలో కర్రి పద్మశ్రీ ఎమ్మెల్సీ గారికి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వృద్ధుల ఆశ్రమంలో మరి వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయించి టిఫిన్లు, భోజనాలు, సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేసి మరి కుమారి గారు పద్మశ్రీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎంతో ఘనంగా నిర్వహించారు. వారందరికీ కూడా పద్మశ్రీ గారికి కూడా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ మేమందరం కూడా ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటూ మేమందరం ఆశీర్వదిస్తా ఉన్నాం.